ఈ రైలుకి సిగ్నల్ ఏమైనా పడి ఉందా? అంటే ఇప్పుడు ఈయన సిగ్నల్ ఇవ్వాలంటే ఈయనకు సిగ్నల్ రావాలి. ఇప్పుడు ఈయనకు పైనుంచి సిగ్నల్ వచ్చిందా లేదా తెలియదు. ఎందుకంటే గవర్నర్ స్వతంత్రమైన వ్యవస్థ కాదు. నిజానికి కేంద్రం నియమిస్తే కేంద్రం చెప్పినట్టు కేంద్రం ఆదేశాలు అన్ని లెక్కలు తీసుకోవాలి. రాజ్యాంగ రీత్యా కూడా మన దేశంలో అది ఇంకా ఎక్కువ అయిపోయింది. మీరు అన్నట్టుగా ఎందుకు వచ్చింది గందరగోళం? అందరూ అలా జరుగుతుంది అనుకోవటమే కాదు, జరగాలని కూడా అనుకున్నారు. చాలా స్పష్టంగా 107 స్థానాలతో జనాకర్షణతో కొత్తదనంతో వచ్చాడు. అది వరకు ఉన్న 2 పెద్ద పార్టీలు అవి దెబ్బతిన్నాయి. కేంద్రంలో ఉన్న పార్టీ వాళ్లకు రాలేదు. ఈ సమయంలో సమీపంలో ఎవరు లేరు. ఏదో పోటాపోటీగా ఉంటే అట్లాంటిది ఏం లేదు. ఇప్పుడన్నా కొంచెం అదే పనిగా ఇంత వ్యవధి ఇచ్చాక కూడా అదేం రాలేదు. కాబట్టి ఇది కావాలనే ఒక జాప్యం చేయటం లాగా కనిపించింది. అంటే ఉన్న ఫలానా ఏదో కూర్చోబెట్టడం కాకుండా చేయాలని. నిజంగా ఇప్పుడు వీసీకే పార్టీ, నిన్న ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ మొదటే వీళ్ళందరూ ఇచ్చాక 3 జాతీయ ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు ఐయుఎంఎల్ కూడా మద్దతు తెలిపింది, వాళ్ళు ఒక 2 సభ్యులు. కాబట్టి ఇక్కడ ఏం 120కి చేరింది. అవును సతీష్, ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం తెర ముందు తెర వెనుక ఉండేది కనపడింది ఏంటంటే ఎందుకు ఈ ఆలోచనలో వీసీకే ఐయుఎంఎల్ మీద ఒత్తిడికి గురయ్యాయా? కమ్యూనిస్టులు కాంగ్రెస్ అంటే ఎవరు ఒత్తిడి చేయలేరు, వాళ్ళ రాజకీయ నిర్ణయం వాళ్ళు తీసుకున్నారు. కాంగ్రెస్ మొదటే చెప్పేసింది. నిజానికి కాంగ్రెస్లో ఒక వర్గం ముందు నుంచి విజయ్తో వెళ్ళాలి అన్న ప్రతిపాదన కూడా కాంగ్రెస్లో నడిచింది. అందుకే రాహుల్ గాంధీ తటపటాయింపులు లేకుండా వెంటనే అభినందనలు చెప్పేసి ఇటు తిరిగారు. దాంతో కొంచెం డిఎంకే మనసును నొచ్చుకున్నాం. కానీ వాళ్ళకి ఒకటి ఉంది కదా, వ్యతిరేక ప్రభుత్వం రాకూడదు. కాబట్టి ఈ సమయంలో నేను అనుకోవటం వీసీకే మీద, ఐయుఎంఎల్ మీద కొన్ని రకాల ఒత్తిళ్లు వచ్చి ఉండాలి. ఈ సమయంలో హార్స్ ట్రేడింగ్ అంటారు కదా, సమయం గడిచే కొద్దీ సతీష్కి ఒక ఆలోచన రావచ్చు, రవికి ఒక ఆలోచన రావచ్చు, అటువంటి జరిగింది. కానీ ఇక్కడ విజయ్కి ఎంత బలం ఉంది అంటే సంఖ్యాబలం, అటువంటి వాడికి ఎవరు మొగ్గు చూపలేదు. ఎందుకు అనవసరంగా మనం అభాస్పాలు అవుతాము అని. కాబట్టి జరగాలనే నేను భావిస్తున్నాను. ఇంకా ఇంత జరిగా కూడా ఏమైనా దుస్సాహసాలు చేసి లేకపోతే కుట్రలు కుహకాలు చేస్తే అవి బెడిసి కొట్టడమే కానీ ఎవరిని పదవిలోకి తెచ్చే అవకాశం ఉండదు. యాక్చువల్గా అన్నా డిఎంకే చేతులు కలుపుతాయని ఒక చర్చ జరిగింది. కానీ ఢిల్లీ ఆదేశాల నేపథ్యంలో అన్నా డిఎంకే వెనక్కి తగ్గిందని ఒక వెర్షన్ వచ్చింది. రెండోది, మీరు బీజేపీతో తెగదింపులు చేసుకుంటే మీతో కలవడానికి ఆలోచన చేస్తామని డిఎంకే కూడా ఒక ప్రపోజల్ పెట్టిందని. కానీ ఈ 4 రోజులుగా ఈ 2 ఇష్యూస్ మీద బాగా డిస్కషన్ జరిగింది. బయటికి స్టాలిన్ వచ్చి లెట్ విజయ్ ఫార్మ్ ద గవర్నమెంట్ అని ప్రకటన చేసిన, డెమోక్రటిక్గా కనిపిస్తున్నాడు స్టాలిన్, హుందాగా వ్యవహరిస్తున్నాడని అనుకున్నా, తెర వెనక మాత్రం కొంత రాజకీయం జరిగిందని అంటున్నారు. మీ అంచనా ఏంటి సార్, జరిగి ఉండొచ్చా? ఖచ్చితంగా అది బైనరీ డివిజన్ అంటారు చూడండి, 2 పార్టీలు అయితే ఆ పార్టీ కాకపోతే ఈ పార్టీ అనేది ఎక్కడెక్కడైతే ఉంటుందో ఆ పార్టీలు ఇంకో 3వ పార్టీ వచ్చి మొత్తం ఆక్రమించడాన్ని అవి అనుమతించలేవు, జీర్ణించుకోలేవు. రెండోది, పశ్చిమ దేశాల్లో మీరు చూస్తారు, ఇప్పుడు ఇజ్రాయెల్ లిక్విడ్ పార్టీ లేదా లిబరల్ పార్టీ ఇట్లాంటివి కలిసిపోతాయి ఎన్నికల్లో పూర్తిగా వ్యతిరేకించిన. భారతదేశంలో కూడా వెంకటరామన్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు నేషనల్ గవర్నమెంట్ అని అందరితో ప్రభుత్వం పెడతాను ఒక విఫలయత్నం చేశారు. కాబట్టి ఇలాంటి ప్రయోగాలకు తమిళనాడులో అవకాశం లేదు. ఎందుకంటే ఆగర్భ శత్రువులాగా అక్కడ పెట్రోల్ పోసుకోవడాలు, రకరకాలుగా విపరీత ఘటనలు మనం చూస్తుంటాం కదా. కానీ నేను అనుకోవటం, మీరు ఆపింది కేంద్రం అంటున్నారు, నిజానికి ఎంతో కొంత అన్నా డిఎంకే బతికి ఉంది ఈ మాత్రం. అంటే బీజేపీ కేంద్రం అండదండలు ఉండటం చాలా ముఖ్యం. జయలలితకు అనారోగ్యంగా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు ఒక 50 సీట్లతో 40 సీట్లతో జయలలిత ఎంజీఆర్ లేకపోతే ఆ పార్టీ ఉంటుందని ఎవరు భావించలేదు. కానీ కేంద్రం అండదండలు, దాని ద్వారా కొన్ని మద్దతు ఉండటం వల్ల అయింది. అందుకని వాళ్ళు వెనక ఉన్నారు కాబట్టి అన్నా డిఎంకే ద్వారా ప్రయత్నం జరిగిందేమో అని. కానీ అన్నా డిఎంకే విషయంలో అంతర్గతంగా చాలా కథలు వినిపిస్తున్నాయి. వాళ్ళు విజయ్కి దూతని పంపించారు, మేము బలపరుస్తాము, మాకు పలానా ఇది ఇస్తే అని. విజయ్ స్పందించలేదు. దాని మీద వాళ్ళు మా అంత పెద్ద పార్టీ పంపిస్తే మీరు స్పందించరా, ఇది మమ్మల్ని అవమానించడమే, హర్ట్ అవటమే అని వాళ్ళు భావించారు. అదే సమయంలో డిఎంకే ఏదో సిద్ధంగా ఉంటుందని స్టోరీస్ వాళ్ళు ఇచ్చారు. స్టోరీస్ ఇస్తే డిఎంకే వాటిని తోసిపుచ్చింది. 6 నెలల వరకు మేము ఆటంకం కలిగించాము, ఆయన తీసుకోండి అని చెప్పారు స్టాలిన్. కాబట్టి ఈ విధంగా మొదటి దశలో అన్నా డిఎంకే వీటికి సృష్టికర్త అయినట్టుంది. కానీ నిన్న ఉదయం హిందూ చూస్తే, హిందూ తమిళనాడుకు మంచి ఉంటుంది కదా, వాళ్ళ బ్యానరే డిఎంకే అన్నా డిఎంకే కలిసే అవకాశం ఉందని డిఎంకే వర్గాలు చెప్పాయని అందులో ఉంది. అలాగే ఎంపీ కనిమొళి, కరుణానిధి కుమార్తె, ఆమెను అడిగితే నేను స్పెక్యులేషన్స్ మీద మాట్లాడను అన్నారే కానీ అవకాశమే లేదని ఆమె చూపించలేదు. కాబట్టి
కానీ ఇక్కడ కీలకమైన అంశం ఏమంటే వాళ్ళిద్దరు కలిసినా విజయాన్ని లేవు. 47, 59 అట్లేదు, కలిస్తే అవి 96, 97 అవుతున్నాయి. ఇంకెవరు కలుస్తారు ఇప్పటికి 5 మంది ఇటే కలిసినప్పుడు? కాబట్టి పరిస్థితులు కూడా వాళ్ళకి ఏమీ కలిసి రాలేదు. రెండవది ఇద్దరు ఐడెంటిటీ పోతుంది. ఇప్పుడు చెరొక వ్యవస్థతో ఇంతకాలం వాళ్ళు నడుపుతున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరే కలిస్తే కనుక ఇంకా దానికి ఏమీ అస్తిత్వం సమస్య కూడా. అందుకని లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నా డిఎంకేలో నుంచి ఒక 30 మంది టీవీకేతో టచ్లోకి వెళ్ళి మీతో కలిసిపోతాము అనే ఒక ఆఫర్ కూడా పంపించారనేది కూడా ఉంది. వీటన్నిటి నేపథ్యంలో వాళ్ళు అస్తిత్వం కోసం అన్నా డిఎంకే, రెండోది గాంభీర్యము, గతంలో అధికారంలో ఉన్నారు కాబట్టి డిఎంకే కొంత చేశారు, అవేమీ ఫలించలేదు. వీటన్నిటికంటే గవర్నర్ నిర్వహించిన పాత్ర. రైట్ సార్, మీరు అన్నట్టుగా ఇప్పుడు గవర్నర్ కోసం కూడా చర్చ జరిగింది సార్. ఎందుకంటే ఇంకా రాజ్యాంగ అధినేతగా ఆ రాష్ట్రానికి సంబంధించి ప్రథమ పౌరుడుగా ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలి కాబట్టి గవర్నరు వ్యవహరించిన తీరు కరెక్ట్ అని ఒక వర్గం, ఆయన వ్యవహరిస్తున్న తీరు కరెక్ట్ కాదని మరో వర్గం, ఇట్లా చర్చ జరిగింది. మీరేమంటారు? అంటే ఈ చాలా రోజుల తర్వాత మళ్ళీ గవర్నర్ పాత్ర పైన కొంత ప్రభుత్వ ఏర్పాటు, గందరగోళం, క్యాంపు రాజకీయాలు ఇవన్నీ చూసాం ఈ మధ్య కాలంలో. సతీష్, రాజ్యాంగ రీత్యా చూసినా, రాజకీయ వాస్తవికతను బట్టి చూసినా గవర్నర్ వ్యవహరించిన తీరు అసంబద్ధమైంది. దానికి ఏమీ ప్రాతిపదిక లేదు. ఆయన ఇచ్చిన ప్రకటనలో స్పష్టంగా ఏమని చెప్పారంటే తనకు పూర్తి మెజారిటీ ఉందని విజయ్ ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోయారు అన్నారు. అంటే గవర్నర్ ముందు ముఖ్యమంత్రి కాబోయే వ్యక్తి మెజారిటీ ఎస్టాబ్లిష్ చేసుకోవాలని ఆయన కోరుతున్నట్టుగా స్పష్టంగా ఉంది అందులో. నేను ఒక మాట్లాడతాను, మీరే గవర్నర్ అనుకోండి, మీకు లేఖ ఇస్తాను, నేను 200 మందితో లేఖ ఇస్తాను, ఇందులో 100 మంది రేపు అడ్డం తిరిగితే గవర్నర్ గారు ఏమైనా చేస్తారా? కాబట్టి ఉన్న పరిస్థితుల్లో వాస్తవికంగా విశ్వసించడం తప్పితే, ఉన్నతలో నేను అంచనాకు వచ్చాను తప్ప నేను సాటిస్ఫై కావాలి అని చెప్పడం ద్వారా ఆలస్యం చేసి ఒక విధంగా అయోమయానికి ఆయన కారకుడయ్యారు. ఇది ఎందుకు జరిగింది? రెండోది, ఎవరు దరిదాపుల్లో కూడా లేరు. ఇంకోటి, సర్కారియా కమిషను, ఆ తర్వాత ఇంకొక కోజీ కమిషను చెప్పినట్టుగా మెజారిటీ ఉన్న పార్టీ, లేకపోతే మెజారిటీ ఉన్న కూటమి, లేకపోతే ఏకైక పెద్ద పార్టీ, లేకపోతే ఎన్నికల తర్వాత ఏర్పడిన కూటమి, ఇలా 4 కొలబద్దలు ఉన్నాయి. ఇందులో ఏ కొలబద్ద ప్రకారం చూసినా విజయ్కి ఉన్న అవకాశం ఇంకెవరికి లేదు. మేము కూటమిగా ఏర్పడ్డామని గవర్నర్కి ఎవరు చెప్పలేదు. ఉదాహరణకు ఇందాక మీరు అడిగిన డిఎంకే, అన్నా డిఎంకే మేము ఏర్పడ్డాము, ప్రయత్నిస్తున్నాం అని చెప్పి అది వేరు, అది ఎవరు చెప్పలేదు. కాబట్టి మీ ముందు వేరే ఆప్షన్ ఏమీ లేనప్పుడు చాలా స్పష్టంగా 116 స్థానాలతో ఒక పార్టీ ఉంటే ఆ పార్టీ అధినేతను 3 సార్లు పిలిపించుకొని, 3 సార్లు మీరు పిలిపించుకొని, తర్వాత ఆ వార్త మీలాగా మీడియాలన్నింటిలో కూడా వస్తుంటే వాటిని అవకాశం ఇచ్చి, కాబట్టి గవర్నర్ ఒక విధంగా చాలామంది ప్రతిపక్ష నాయకులు చెప్పినట్టు, అలాగే చాలామంది సినిమా నటులు కూడా చెప్పినట్టు, హీరోలు కూడా అవమానకరంగా కొంచెం ప్రజల తీర్పును కొంచెం తక్కువ చేసే విధంగా ఆయన వ్యవహరించారని చెప్పాల్సి ఉంటుంది. కొంతమంది అంటారు కదా, ఆయన బాధ్యత లేకుండా ఎలా చెప్తారు అంటే, మరి మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే వాళ్ళకు మెజారిటీ ఉందని తెలిసి దేవేంద్ర ఫడ్నవీస్తో చేయించారు. ఇంకొక అతి ముఖ్యమైన అంశం చెప్తున్నా, ఎక్కువగా చర్చకు రంది, ప్రజాస్వామ్యంలో మైనారిటీ ప్రభుత్వాలు చాలా ఏర్పడతాయి. కేంద్ర ప్రభుత్వంలో 1989 నుంచి 2004 వరకు మైనారిటీ ప్రభుత్వాలే ఏర్పడ్డాయి. ఏ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ లేదు. ఇప్పుడు బీజేపీకి ఆది పురుషుడు లాంటి వాజ్పేయి గారు 1996లో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు 161 స్థానాలే ఉన్నాయనుకో, 270 స్థానాలు కావాల్సిన చోట 100 స్థానాల దూరంలో ఉంటే కూడా ఆయన 13 రోజుల పాటు ప్రధానమంత్రిగా ఉండి తర్వాత పరీక్ష ఎదుర్కోకుండానే ఆయన రాజీనామా చేశారు. పివి నరసింహారావు గారు తర్వాత ఆయన పూర్తిగా మైనారిటీ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఆయన ఎవరిని కలుపుకోవడానికి ప్రయత్నించలేదు. కాంగ్రెస్ పార్టీ మైనారిటీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నేను ఇందాక చెప్తున్నట్టుగా విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, విపి సింగ్ ప్రభుత్వం నుంచి మన్మోహన్ సింగ్ మొదటి ప్రభుత్వం వరకు పూర్తిగా అల్పసంఖ్యాక ప్రభుత్వాలే. ఎందుకంటే సభలో బలం నిరూపించుకోవటం వేరు, గవర్నర్ ముందు బలం నిరూపించుకోవటం వేరు. ఇది అక్కర్లేదు అని సుప్రీంకోర్టే స్వయంగా బొమ్మాయి కేసులో చెప్పింది. అదొక మాట. బలం నిరూపణ అంటే ఏంటి? మనం ఈ సభలో అప్పుడున్న వాళ్ళల్లో ఆధిక్యత కలిగి ఉండాలని చెప్తుంది. కానీ రాజ్యాంగం ఏం చెప్తుంది? 164(1) సెక్షన్, ఒక ముఖ్యమంత్రిని గవర్నర్ నియమిస్తారు, మంత్రివర్గం సమిష్టిగా సభకు బాధ్యత వహిస్తుంది. ఈ 2 అంశాలే ఉన్నాయి రాజ్యాంగంలో. కాబట్టి దీన్ని పెంచి, దీన్ని మించి నేను సంతృప్తి చెందలేదు, నాకు చూపించలేదు, ఇవన్నీ ఒక విధంగా జాప్యం చేయడానికి, కొన్ని ఆటంకాలు కల్పించడానికి, మూడవది కొన్ని రకాల తెర వెనక
శక్తులకు పని పెట్టడానికి జరిగినవే కానీ ఇంకోటి కాదు. ఎస్ సార్. సార్ ఇప్పుడు ఇక్కడ కాకపోతే విజయ అదృష్టం ఏమంటే వ్యతిరేకించిన పార్టీలతో సహా అంటే స్టాలిన్తో సహా, అలాగే అంతకుముందు విమర్శించిన కమల్ హాసన్తో సహా, విశాల్ ధనుష్ లాంటి వాళ్ళతో సహా, శ్రేయ ఇంకా ఇలాంటి హీరోయిన్లు హీరోలు పరిశ్రమ ఏకోన్ముఖంగా సమర్థించింది. ఎందుకంటే అందరిలో ఒక సాధారణ సద్భావం, ఏదో యంగ్ హీరో వచ్చాడు చేశాడు, మిగిలిన వాళ్ళని కాదని నెగ్గాడు, ఆయనకు ఒక అవకాశం ఇస్తే ప్రజల తీర్పు సార్థకం అవుతుంది కదా. తర్వాత తప్పులు చేస్తారు, అది తర్వాత జరుగుతుంది. అంతేగాని అవకాశం ఉన్న చోట అడ్డుపడి మీరు అన్నట్టుగా ఇండస్ట్రీ నుంచి ఒక ఫుల్ సపోర్ట్ చాలా వచ్చింది. అది చాలా అరుదైంది. ఎందుకంటే ఎన్టీఆర్ లాంటి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండోసారి కానీ పరిశ్రమ ఆయనకు సన్మానం చేయలే, అంత జాగ్రత్తగా ఉంటారు వాళ్ళు. ఇక్కడ అంత లెక్కల మీద ఉంటారు, అంత లెక్కల మీద. ఓకే సార్, ఇప్పుడు ఆ అంశాన్ని మీరు ప్రస్తావించారు కాబట్టి ప్రస్తుతం డిఎంకే నుంచి ఎంపీగా ఉన్న కమల్ హాసన్ విజయన్కి సీఎం చేయాలి, గవర్నర్ తీరు కరెక్ట్గా లేదని ఓపెన్గా మాట్లాడారు. అవును. బట్ వేరే డిఎంకేతో సంబంధం లేని రజనీకాంత్ స్టాలిన్ని కలిసి కన్సోల్ చేయడం అనేది ఇక్కడ జరిగింది. అంటే ఈ రెండు కాంటెక్స్ట్ల నేపథ్యంలో ఒక డిస్కషన్ జరిగింది ఒకరోజు మాత్రం. అంటే రజనీకాంత్ని డిఎంకే అన్నా డిఎంకే ఒక సీఎం క్యాండిడేట్గా ప్రొజెక్ట్ చేయబోతున్నారా, అలాంటిది ఏమైనా జరుగుతుందా అని కొందరు అన్నారు. నిజంగా దీన్ని ఎట్లా చూడాలి సార్, ఈ ఈక్వేషన్ని? రజనీకాంత్ స్టాలిన్కి అక్కడ సపోర్ట్ చేయటం, అదే డిఎంకేకి చెందిన కమల్ హాసన్ ఏమో విజయన్ని సీఎం చేయాలి, గవర్నర్ తీరుని తప్పుపట్టడం. ఇప్పుడు కమల్ హాసన్ అయినా లేకపోతే కమ్యూనిస్ట్ నాయకులైనా ఇంకొకరైనా కానీ ఫెడరల్ సూత్రాల ప్రకారం ఆధిక్యత వచ్చినప్పుడు ఆయనకు చెయ్యండి అని వాళ్ళు అడుగుతున్నారు. ఇక మీరు రజనీకాంత్ గురించి అడిగిందని నేను సినిమా భాషలో సమాధానం చెప్తాను. రజనీకాంత్ దళపతి, ముమ్మాటి ఆయన తీసిన సినిమా ఫేమస్. కానీ విజయ్ తండ్రి చంద్రశేఖర్ ఇళయ దళపతి అని ఒక సినిమా తీసి ఇతన్ని దళపతిని చేశాడు. దళపతి సినిమా రజనీకాంత్ది, దళపతి టైటిల్ విజయ్ది అయింది. రాజకీయాల్లో మోదీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి రజనీకాంత్ను రాజకీయాల్లోకి చావాలని చాలా ప్రయత్నాలు చేశారు. చాలా సార్లు అభిమాన సంఘాల సమావేశాలు అవి పెట్టి చివరికి ఆయన వెనక్కు తగ్గారు కానీ ఆయన బీజేపీకి దగ్గరగా ఉంటారు అనేది కొంత అందరికి ఉన్నటువంటి అభిప్రాయం. ఆయన మొన్న స్టాలిన్ను కలిశారు, విజయన్ను కూడా అభినందించారు మామూలు భాషలో. ఆయన పాత్ర ఏంటి, ఒకవేళ ఏమన్నా టెస్టింగ్ ది వాటర్స్ లాగా కలిసి చేశారా, ఆ ప్రశ్నే ఉండొచ్చు. కానీ రజనీకాంత్ను ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేయడం అనే ఘట్టం ఆ దశ అయిపోయింది. ఎంజీఆర్ తర్వాత ఎన్టీఆర్ తర్వాత తొలిసారి స్వతంత్రమైన ప్రఖ్యాతితో ముఖ్యమంత్రి అవుతున్న వ్యక్తి విజయ్. జయలలిత కూడా ఉన్నారు ఆమె, కానీ ఆమె ఎంజీఆర్ ఉండగానే వారసురాలుగా వచ్చి కుటుంబమైన తగాదాలు ఎదుర్కొని ఆమె నిలబడ్డారు. కాబట్టి ఈయన స్వతంత్రంగా ఫస్ట్ జనరేషన్ లాగా ఈయన వచ్చారు. కాబట్టి ఆయనకు ఆ సద్భావం అలా వచ్చింది, అందరిలో ఒక ఆకర్షణ వచ్చింది. గట్టిగా నిలబడ్డాడు, కేసులు వచ్చినా భయపడలేదు, విడాకులు వచ్చినా భయపడలేదు, ఇట్లా తొక్కిసలాటకు భయపడలేదు, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఎప్పుడైనా నిలబడిన వాడు జీతా పోయి సిక్కిందర్ అని ఎవరైతే నిలబడతారో వాళ్ళని జనం ఇష్టపడతారు సహజంగా. అందుకనే దాన్ని సార్థకం చేసుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటుంది. దాన్ని గౌరవించాల్సిన బాధ్యత గవర్నర్ మీద, రాజ్భవన్ మీద కూడా ఉంటుంది. సభలో నిరూపించుకోలేకపోయారనుకోండి, ఆయన ఇప్పుడు వాజ్పేయి గారే ఉన్నారు, 161 మందితో తిరిగాక ఆయన సభలో ఆ రోజు పెద్ద ప్రసంగం చేశారు. ఏంటంటే అందరు నన్ను తప్పుపడుతున్నారు, రాష్ట్రపతి నన్ను పిలిచి ప్రయత్నిస్తావా అన్నారు, ప్రయత్నిస్తానన్నారు, ఇప్పుడు జరగలేదు, నేను ఇప్పుడే వెళ్ళి రాజీనామా ఇస్తున్నానని ఆయన లోక్సభ నుంచి నేరుగా డెమోక్రాటిక్ గానే మాట్లాడారు.